ఇప్పుడు భావదాస్య మూలాల పుస్తకాన్ని ప్రొఫెసర్ తిరుపతిరావు గారు ఆవిష్కరిస్తారు. ఈ భావదాస్య మూలాల రచయిత అయినటువంటి డాక్టర్ సారంగపాణి గారిని వారి భావాలని మనకి తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభలో పెద్దలు తిరుపతి హనుమాన్ చౌదరి గారు ఉన్నారు. ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడీ అన్న పుస్తకానికి వారు ముందు మాట రాశారు. వారు రాసిన ముందు మాట చదివి ఆ పుస్తకం చదివిన వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ముందుగా వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇటీవలే నేను రాసినటువంటి మరొక పుస్తకం బహుశా 10-15 రోజులు అది ఆవిష్కరించబడుతుంది. కాషాయ ఉగ్రవాదం, కాంగ్రెస్ కుట్ర అనే పుస్తకం. దానికి ముందు మాట రాసినటువంటి తిరుపతిరావు గారు ఇక్కడే ఉన్నారు. వారు కూడా ఈరోజు భావదాస్య మూలాల గురించి చాలా చక్కటి ప్రసంగం చేశారు పుస్తకాన్ని ఆవిష్కరించి. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ భావదాస్య మూలాల పుస్తకానికి ముందు మాట రాశారు జాగృతి పూర్వ సంపాదకులు డాక్టర్ వడ్డి విజయసారథి గారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాన్ని ప్రచురించినటువంటి నవయుగ భారతి సంస్థకు సంపాదకులు శ్రీ మల్లికార్జునరావు గారికి, కార్యదర్శి శ్రీ క్షీరసాగర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పుస్తక ఆవిష్కరణకు అవకాశం ఇచ్చినటువంటి 3 ముఖ్యమైనటువంటి సంస్థలు ప్రజ్ఞాభారతి, సంకలన సమితి, ఇతిహాస సంకలన సుమతి, నవయుగ భారతి, ఆ ప్రతినిధులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పుస్తకం గురించి చాలా విపులంగా తిరుపతిరావు గారు మాట్లాడారు. ఇక్కడ మనం భావదాస్య మూలాలు అన్నప్పుడు కాలనైజేషన్ ఆఫ్ మైండ్ అనే దానికి తెలుగు అనువాదంగా భావదాస్య మూలాలు అనేది తీసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్గా అది కాకపోవచ్చు, కాలనైజేషన్ ఆఫ్ మైండ్. సో మనం ఆ కాలనైజేషన్ ఆఫ్ ఇండియా గురించి మనం విన్నాం. 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది, ఆంగ్లేయులు వెళ్ళిపోయారు, మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం. అంటే పొలిటికల్గా ఇండిపెండెంట్ అయినాం, కానీ ఇంటలెక్చువల్గా ఇండిపెండెంట్ అయినామా? వాళ్ళు ఏ ట్రోప్స్ అయితే మనకు పెట్టారో వాటి నుంచి మనం బయటపడ్డామా? చౌదరి గారు ఇప్పుడే క్యాస్ట్ గురించి చెప్పారు, క్యాస్ట్ సెన్సస్ గురించి చెప్పారు. అదొక్కటే కాదు, ఇంకా చాలా ట్రోప్స్ ఉన్నాయి. దీనికి మూలం ఎవరు, ఎవరి ద్వారా ఇవన్నీ ప్రవేశపెట్టబడ్డాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే 1776 సంవత్సరం చాలా ఇంపార్టెంట్. అమెరికన్ ఇండిపెండెన్స్ వచ్చినటువంటి సంవత్సరం. అమెరికా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నుంచి విడిపోయింది. ఆనాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ 1776 నాటికి, అంటే అంతకు 19 సంవత్సరాల క్రితం ప్లాసీ యుద్ధం జరిగింది. బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో టెరిటోరియల్ రైట్స్ సంపాదించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. దానితో పాటుగా దక్షిణాదిలో
ఒక బలమైనటువంటి సైనిక శక్తిగా అది ఎదిగింది. కానీ అమెరికా లాగా భారతదేశం ఎంటీ దేశం కాదు. ఆనాటికి మన జనాభా 20 కోట్ల మంది. 20 కోట్ల మంది తిరుగుబాటు చేసినట్లయితే ఆంగ్లేయులు ఇక్కడ 2 రోజులు కూడా ఉండలేరు. 20 మందిని కంట్రోల్ చేయడానికి కావలసినటువంటి సైనిక బలం కానీ సంఖ్యా బలం కానీ ఆంగ్లేయులకు లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే భారతీయుల్ని వివిధ సమూహాలుగా విడదీయాలి. విడదీసి ఒక సమూహానికి వ్యతిరేకంగా మరొక సమూహాన్ని నిలబెట్టాలి. ఇట్లా చేసినప్పుడు మాత్రమే వాళ్ళ పాలన కొనసాగుతుంది, వాళ్ళ ఆర్థిక దోపిడీ కొనసాగుతుంది. వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు, అదృష్టం కలిసి వచ్చి వాళ్ళకి రాజ్యాధికారం కూడా వచ్చింది. ఈ రాజ్యాధికారం వచ్చిన తర్వాత వాళ్ళు బాగా అమెరికా మీద డిపెండ్ అవుదాం అనుకున్నారు. కానీ అమెరికా విడిపోయింది. ఇంకా పెద్ద ఖండం వాళ్ళకి మిగిలింది భారతదేశం మాత్రమే. కాబట్టి భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వదులుకోదలుచుకోలేదు. అందుకని మిగిలినటువంటి దేశాల్లో, మిగిలినటువంటి ఖండాల్లో, మిగిలినటువంటి వలస రాజ్యాల్లో వాళ్ళు అనుసరించినటువంటి విభిన్నమైనటువంటి పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టారు. అది వర్గీకరించటం, జనసమూహాలను వర్గీకరించటం, వివిధ సమూహాలుగా విభజించటం, ఒక సమూహానికి వ్యతిరేకంగా మరొక సమూహాన్ని నిలబెట్టడం. ఇందుకు కొద్దిమంది మేధావులు వాళ్ళకి సహాయం చేశారు. 19వ శతాబ్దంలో ఆంగ్ల మేధావుల్లో అగ్రగణ్యుడు జేమ్స్ మిల్. ఆయన సాదాసీదా మేధావి కాదు, చాలా బాగా చదువుకున్నవాడు. ఆయన డివినిటీ స్టడీస్లో, క్రైస్తవ మత బోధనకు సంబంధించినటువంటి అధ్యయనంలో మాస్టర్స్ సంపాదించాడు. ఆయన ఒక ప్యారిస్లో ప్రీచర్గా ఉందామని అనుకున్నాడు. కానీ ఆనాడు ఆయనకి అవకాశం ఇవ్వాల. అవకాశం ఇచ్చుంటే బాగుండేది, మనకి దురదృష్టం పట్టి ఉండేది కాదు. అప్పుడు ఆయన ఐర్లాండ్ వాసి, ఇంగ్లాండ్ వాడు కాదు. ఇంగ్లాండ్ వచ్చాడు. ఇంగ్లాండ్లో జర్నలిస్ట్గా తన కెరీర్ బిగిన్ చేశాడు. క్రమక్రమంగా ఇండియా డెస్క్, ఒక మేజర్ పత్రికకి ఇండియా డెస్క్కి ఇన్ఛార్జ్ అయ్యాడు. ఇండియా గురించి అప్పటి వరకు సానుకూలంగా వస్తున్నటువంటి వార్తలు, భారతీయ సంస్కృతి గురించి వస్తున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు ఆయనలో ఉన్నటువంటి జాత్యహంకారికి నచ్చలేదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేయాలి, ఏదైనా రాయాలి ఆయన సంకల్పించాడు. ఆ సంకల్పమే ది హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనేటువంటి 6 భాగాల పుస్తకం. అందులో ప్రిఫేస్లోనే ఆయన రాశాడు, భారతదేశానికి వెళ్ళి ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేటువంటి ఆంగ్ల ఉద్యోగులకు ఒక ట్రైనింగ్ మాన్యువల్గా ఈ పుస్తకం ఉపయోగపడాలి. ఆ సంకల్పంతో రాశాడు. అంటే చరిత్రని చరిత్రలాగా రాయలేదు, దానికి ఆల్రెడీ ఒక పొలిటికల్ ఎజెండా ఆయన దృష్టిలో పెట్టుకొని రాశాడు. ఆ తర్వాత క్రమంగా ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాడు. 1823 దశకానికి వచ్చేసరికి ఆయన దానికి CEO స్థాయికి వెళ్ళాడు. అంటే తన పుస్తకంలో ఏ అభూత కల్పనలు అయితే ఆయన సృష్టించాడో ఆ అభూత కల్పనలను విధానాల ద్వారా కానీ, జనాభా లెక్కల ద్వారా కానీ, కరికులంలో ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా కానీ వాటి అన్నిటినీ కూడా వాస్తవ రూపం దాల్చేటువంటి ఒకానొక పవర్ఫుల్ పొజిషన్లో జేమ్స్ మిల్ ఉన్నాడు. అది జేమ్స్ మిల్ యొక్క గొప్పతనం. మనందరం కూడా పుస్తకాలు రాస్తాం, నేను కూడా పుస్తకం రాశాను. కానీ ఆ పుస్తకంలో ఏం చెప్పానో దాన్ని జనం మీద రుద్దటానికి కావలసినటువంటి పొలిటికల్ పవర్ నా దగ్గర లేదు. కానీ జేమ్స్ మిల్కి ఆ పొలిటికల్ పవర్ వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీలో CEO అయినాడు. ఆయన పైన ఉన్నది ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక పుస్తకంలో వ్రాసిన అంశాలు
ఏ విధంగా ప్రభావితం అవుతాయి, ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. అంటే ఆయన ఐడియాస్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయగలిగాడు. ఇందాక వారు చెప్పినట్టుగా కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో అవి కరికులంలో భాగమైనవి. ఆ తర్వాత ట్రైనింగ్ మాన్యువల్ అయింది. ఆ తర్వాత మెకాలే ద్వారా మనకు తిరిగి అవి పాఠ్యాంశాలుగా మనకు బోధించబడ్డాయి. ఇందులో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆయన ఈ 6 భాగాల్లో మొదటి భాగంలో హిందూయిజం గురించి మాట్లాడాడు, హిందువుల గురించి మాట్లాడాడు, హిందూ సంఘం గురించి మాట్లాడాడు. దానికి ఒక టెంప్లేట్ పెట్టాడు. ఆ టెంప్లేట్ ఏంటంటే, హిందూయిజం ఈక్వల్స్ టు క్యాస్ట్, ఈక్వల్స్ టు హైరార్కీ, ఈక్వల్స్ టు అప్రెషన్. హిందూయిజం ఈక్వల్స్ టు క్యాస్ట్, ఈక్వల్స్ టు హైరార్కీ, ఈక్వల్స్ టు అప్రెషన్. ఇదే ఫస్ట్ హిందూ ఫోబియాని సృష్టించినటువంటి వాడు జేమ్స్ మిల్. దీన్నే క్రైస్తవ మత ప్రచారకులు తీసుకొని ప్రచారం చేశాడు. కార్ల్ మార్క్స్ దీన్ని అబ్జర్వ్ చేశాడు తన దాస్ క్యాపిటల్ పుస్తకంలో. జేమ్స్ మిల్కు కొడుకున్నాడు, వాడి పేరు జాన్ స్టూవర్ట్ మిల్. అతన్ని లిబరలిజం పితామహుడుగా పిలుస్తారు. ఈ లిబరలిజం పితామహుడైనటువంటి జాన్ స్టూవర్ట్ మిల్ కూడా తండ్రి యొక్క హిందూ ఫోబియాని అబ్జర్వ్ చేశాడు. ఈరోజు కూడా మనం అనేక మంది మాట్లాడుతున్నటువంటి విషయాల్లో, ముఖ్యంగా అంబేద్కరిస్టులు మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ఈ ట్రోప్ కనపడుతుంది. హిందూయిజం ఈక్వల్స్ టు క్యాస్ట్, ఈక్వల్స్ టు హైరార్కీ, ఈక్వల్స్ టు అప్రెషన్. ఇది మనకు ఎక్కడికి పోయినా హిందూయిజం గురించి వచ్చినప్పుడు మనకు గుర్తుంటుంది. డిస్మాంటల్ హిందూయిజం అనే ఒక పెద్ద కాన్ఫరెన్స్ వెస్ట్లో జరిగింది అమెరికాలో. దానికి కూడా మూలం ఈ ఇంపార్టెంట్ డిక్టమ్. అందుకని ఎందుకు జేమ్స్ మిల్ పుస్తకం గురించి ఆలోచించాల్సి వచ్చింది, ఎందుకు దాని గురించి చదవాల్సి వచ్చింది అన్నప్పుడు, హిందూయిజం గురించినటువంటి వ్యతిరేకత ఎక్కడ మొదలైంది అనేది మనం చూసినప్పుడు, జేమ్స్ మిల్కు ముందు హిందూయిజం పట్ల వ్యతిరేకత లేదు. విలియం జోన్స్ కూడా ఆంగ్ల మేధావుల్లో ఒకడు, ఆయన కాంటెంపరీ. విలియం జోన్స్ కలకత్తాలో ఏషియాటిక్ సొసైటీ అనే దాన్ని స్థాపించాడు. ఆయన కూడా సంస్కృత పండితుడు. వాస్తవానికి మనుస్మృతిని ఇంగ్లీష్లోకి అనువాదం చేసిన వాడు కూడా విలియం జోన్సే. అది మళ్ళీ వేరే విషయం. కానీ సంస్కృతం యొక్క గొప్పతనాన్ని, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో విలియం జోన్స్ ఒకడు. కానీ విలియం జోన్స్ రచనలు జేమ్స్ మిల్కు రచన లేదు, నచ్చలేదు. విలియం జోన్స్ భారతదేశాన్ని, భారతదేశపు సంస్కృతిని ఎగ్జాల్ట్ చేస్తే, జేమ్స్ మిల్ డెమనైజ్ చేశాడు మన దేశపు సంస్కృతిని, మన దేశపు సభ్యతా సంస్కారాలని, పద్ధతులను. కాబట్టి హిందువులు పిరికివాళ్ళు, ఆడంగల వాళ్ళు, బద్ధకస్తులు, ఏ రకమైనటువంటి ఇన్నోవేటివ్ తెలివితేటలు లేనివాళ్ళు, ఎందుకు కొరగాని వాళ్ళు, ఇక్కడ రాజులు కానీ, ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ కానీ ఎందుకు పనికిరాదు, ఈ రకమైన అనేక రకమైనటువంటి విషయాలు ఆయన చెప్పారు. ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు బెంథామ్. ఎకనామిక్స్ చదివిన వాళ్ళకి జనరల్గా తెలుస్తుంది బెంథామ్ అనే పేరు. యుటిలిటేరియనిజం అనేటువంటి ఒక పెద్ద ఉద్యమానికి ఆయన మొదటివాడు, ఆయనే పితామహుడు. యుటిలిటేరియనిజం అక్కడ ఆనాడున్నటువంటి ఇంగ్లాండ్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి. అధికారం అరిస్టోక్రసీ చేతుల్లోకి వెళ్ళింది. అరిస్టోక్రసీకి మద్దతుగా క్రైస్తవ చర్చి ఉన్నది. దేశంలో విపరీతమైనటువంటి పేదరికం ఉంది. ఎవరికి కూడా ఓటింగ్ హక్కు లేదు. స్త్రీల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎటు చూసినా అవినీతి. లండన్ పెద్ద మురికి ఊపంలాగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో బెంథామ్ ఏం చేశాడంటే, గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ ది గ్రేటెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ ది గ్రేటెస్ట్ నెంబర్ అనేటువంటి డిక్టమ్ను తీసుకున్నాడు. దీన్ని ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు? బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి కరపత్రం నుంచి తీసుకున్నాడు.
అది విలియం జోన్స్ రాసినటువంటి కరపత్రం. ఆ కరపత్రం నుండి ఇన్స్పైర్ అయి ఆయన బెంతాం యుటిలిటేరియనిజానికి తీసుకెళ్ళాడు. కానీ బెంతాం భాష చాలా కఠినంగా ఉండేది. ఆయన భావాలు సామాన్యులకు అర్థమయ్యేవి కాదు. సో తను రాస్తే ఆటోమేటిక్గా మార్పు వస్తుంది అనుకున్నాడు ఆయన. కానీ అవేవీ జరగలేదు. జేమ్స్ మిల్ ఏం చేశాడంటే బెంతాం శిష్యుడయ్యాడు, అనుచరుడయ్యాడు. ఈ బెంతాం ఆలోచనల్ని, భావనలను ఇంగ్లాండ్లో చాలా విస్తృతంగా ప్రచారించగలిగాడు. ఇంగ్లాండ్లో పార్లమెంటరీ సంస్కరణలు తీసుకురావడానికి మూలం బెంతాం, ఆ తర్వాత జేమ్స్ మిల్, ఆ తర్వాత జేమ్స్ మిల్ కొడుకైనటువంటి జాన్ స్టూవర్ట్ మిల్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కానీ అట్లా ఇంగ్లాండ్లో ఉన్న పరిస్థితుల్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఆయన ఏవైతే రాశాడో, ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు, అక్కడ అరిస్టోక్రసీ గురించి ఏం రాశాడో, క్లర్జీ గురించి ఏం రాశాడో, వాటన్నిటినీ భారతదేశానికి ఆపాదించాడు. అంటే ఇంగ్లీష్ క్లర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ బ్రాహ్మిన్స్, అక్కడ ఉన్నటువంటి అరిస్టోక్రసీ ఈక్వల్స్ క్షత్రియాస్ ఆఫ్ హిందూస్, బ్రిటిష్ మర్చెంట్స్ అగైన్ ఈక్వల్ టు మన యొక్క వైశ్య కమ్యూనిటీ, అక్కడ ఉన్నటువంటి శ్రామిక వర్గం ఈక్వల్ టు శూద్ర వర్గం. ఇట్లా ఆయన ఏం చేశారంటే వాళ్ళ గురించి ఏం 2 sets ఆఫ్ రైటింగ్ ఉన్నాయి ఆయన దగ్గర. ఒకటి ఇంగ్లాండ్ గురించి రాసినవి, 2 ఇండియా గురించి రాసినవి. డైరెక్ట్ కరస్పాండెన్స్ ఈ రెండింటి మధ్య ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఆయన భారతదేశానికి గురించి రాసినవి కేవలం అభూత కల్పనలే. అవి ఇంగ్లాండ్ సమాజం గురించి తను ఏం చెప్పాడో వాటన్నిటినీ భారతీయ సమాజానికి ఆపాదించాడు అనే విషయాన్ని మనకు చాలా క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. ఈ కలోనియల్ సఫరింగ్ అండ్ ఇండియన్ అమెరికన్ చిల్డ్రన్ పుస్తకం రాసినటువంటి డాక్టర్ కుందన్ సింగ్ కృష్ణమోహేశ్వరులు మనకు సాధికారికంగా సాక్ష్యాధారాలతో సహా ఈ 2 రకాలైనటువంటి రైటింగ్స్ మధ్య ఉన్నటువంటి ప్యారలల్ చూపిస్తారు. అక్కడ ఈ మాట చెప్పాడు, ఇక్కడ ఈ మాట చెప్పాడు, ఈ చెప్పాడు తప్ప ఆయన ఎప్పుడు ఇండియాలో అడుగు పెట్టలేదు. ఆయనే కాదు, ఫర్ దట్ మ్యాటర్ మార్క్స్ ముల్లర్ కూడా ఇండియా రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు రాసినటువంటి రాతలు ఇండియా వచ్చి చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు చాలు, ఇక్కడ ప్రజలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ జేమ్స్ మిల్ తర్వాత ఆ పుస్తకానికి ఎడిటర్గా ఇంకొక ఆయన వచ్చాడు, హెచ్హెచ్ విల్సన్. ఈ హెచ్హెచ్ విల్సన్ అనేవాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బోర్డెన్ చైర్ అని ఒక చైర్ ఉంది, సాంస్క్రిట్ చైర్, దానికి ఫస్ట్ ప్రొఫెసర్. ఆ చైర్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇండియాని ఎవాంజలైజ్ చేయడానికి సంస్కృతాన్ని ఎలా వాడాలి, అది దాని పర్పస్. అందుకోసం ఆ చైర్ పెట్టారు. ఆ చైర్కి ఫస్ట్ ప్రొఫెసర్ హెచ్హెచ్ విల్సన్. ఈయన ఎడిటర్గా వచ్చాడు ఈ పుస్తకానికి, మిల్ పుస్తకానికి. మిల్ అభిప్రాయంతో ఏ ఒక్క అభిప్రాయంతో కూడా ఆయన ఏకీపించాల. హిందువుల రాజుల గురించి చెప్పిన విషయం కానీ, బ్రాహ్మణుల గురించి చెప్పింది కానీ, క్షత్రియుల గురించి చెప్పింది కానీ, స్త్రీల గురించి చెప్పింది కానీ, చట్టాల గురించి, న్యాయ సూత్రాల గురించి చెప్పింది కానీ, పన్నుల విధానం గురించి చెప్పింది కానీ, వేటికి కూడా హెచ్హెచ్ విల్సన్ అంగీకరించలేదు, ఆమోదించలేదు. ప్రతిదానికి ఫుట్ నోట్స్ రాశాడు. మిల్ తప్పు రాశాడు, ఇది నిజం కాదు, ఇది వాస్తవం కాదు, ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళాడు హెచ్హెచ్ విల్సన్. కానీ హెచ్హెచ్ విల్సన్ యొక్క వాయిస్ అణిచివేయబడ్డది. ఆయన వాయిస్ అణిచివేయబడ్డది. మిల్ యొక్క ప్రతిపాదనలు, మిల్ యొక్క సిద్ధాంతాలు, మిల్ యొక్క ఆలోచనలు మాత్రమే ఫోకస్ చేయబడ్డాయి. జేమ్స్ మిల్కి ఒక కాంటెంపరీ కూడా ఉన్నాడు, ఆయన పేరు అలెగ్జాండర్ వాకర్. ఆయన కూడా సామాన్యుడు కాదు, అలెగ్జాండర్ వాకర్. ఆయనతో పాటే సమానంగా చదువుకున్నవాడు, ఎడిన్బరా విశ్వవిద్యాలయంలో చదివాడు. ఆయన కూడా ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం ఉద్యమం ప్రభావంతో చాలా గొప్పగా రాసినవాడు. భారతదేశంలో చాలా కాలం పనిచేశాడు. భారతదేశంలో పనిచేసిన తర్వాత కూడా ఆయన వేరే వేరే సేవలు అందించాడు బ్రిటిష్ వాళ్ళకి. అతను జేమ్స్ మిల్కి చెప్పాడు, నువ్వు రాస్తున్నవన్నీ చాలా పచ్చి అబద్ధాలు,
పచ్చి కల్పనలు. భారతీయులు నువ్వు చెప్పినట్లుగా ఏమాత్రం నైతికత లేని వాళ్ళు కాదు. వాళ్ళ నాగరికత చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడి ఉన్నది. ప్రపంచంలో ఏ సమాజంతో పోల్చి చూసినప్పటికీ కూడా భారతీయులు చాలా అగ్రగామిగా ఉంటారు, చాలా ముందుంటారు. కాబట్టి ఇన్కంపారబుల్ భారతీయులు కానీ, భారతీయుల నాగరికత సంస్కృతి కానీ. నువ్వు రాసినవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన కరస్పాండెన్స్ ద్వారా ఆయనకు రాశాడు జేమ్స్ మిల్కి. చివరికి జేమ్స్ మిల్ దాన్ని ఒప్పుకున్నాడు. ఇవెక్కడా కూడా మనకు బహిరంగంగా దొరకలేదు. అదృష్టం బాగుండి ధర్మపాల్ గారు ఆయన సేకరించినటువంటి కలోనియల్ పేపర్స్లో ఈ పేపర్స్ మాకు దొరికాయి. కాబట్టి వీటి ఆధారంగా ఈయన యొక్క ఆధిపత్య భావజాల చరిత్రని అలెగ్జాండర్ వాకర్ దాన్ని వ్యతిరేకించాడు. అది తప్పని చెప్పాడు, ఆయన చేత ఒప్పించాడు కూడా. జేమ్స్ మిల్ ఒప్పుకున్నాడు, నేను రాసిన తప్పే, భారతీయుల్ని నేను ఈ రకంగా చిత్రీకరించడం తప్పే అన్న విషయం జేమ్స్ మిల్ ఒప్పుకున్నాడు. అయినా కూడా జేమ్స్ మిల్ ఏ పద్ధతిలో అయితే హిందువుల గురించి మాట్లాడాడో అదే పద్ధతిలో ఈనాటికి కూడా మన పుస్తకాల్లో ప్రాచీన భారతదేశ చరిత్ర మనకు ఉండటం, ఏర్పాటు చేయటం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఆ ట్రోప్స్ ఎక్కడికి పోలేదు, ఆ ట్రోప్స్ అలా కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత అదేవిధంగా మనకు మొన్నటి వరకు ఎన్సీఆర్టీ పుస్తకాల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్యాటర్న్ మనకు కనపడుతుంది. ఆర్యులు ఇక్కడ వాళ్ళు కాదు, ఆర్యులు బయట నుంచి వచ్చారు, సంస్కృతం భారతదేశంది కాదు, అది మధ్య ఆసియా నుంచి వచ్చింది, ఇక్కడ 2 జాతులు ఉన్నాయి, ఆర్యులు వేరు, ద్రావిడులు వేరు, వీరందరూ వేరు వేరు తెగలకు చెందిన వాళ్ళు. ఈ మొదలైనటువంటి అభూత కల్పనలు ఏవైతే ఉన్నాయో అవి మొన్నటి వరకు ఉన్నాయి. ఈ ద్రావిడ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మినటువంటి, ప్రతిపాదించినటువంటి పెరియార్ భావనలు కూడా ఎన్సీఆర్టీ పుస్తకాల్లోకి చోటిచ్చారు. అంటే మనం ఆలోచన చూసినప్పుడు మన పుస్తకాలు దేనికి దోహదపడుతున్నాయంటే అస్తిత్వ రాజకీయాలు చేయడానికి దోహదపడుతుంది. మన చరిత్ర పుస్తకాలు అస్తిత్వ రాజకీయాలకి, కుల రాజకీయాలకు దోహదపడుతున్నాయి తప్ప భారతదేశపు వాస్తవిక చరిత్ర మన ముందు ఉంచటం లేదు. కాబట్టి దీన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం చాలా ఉంది. మనం పోస్ట్ కలోనియల్ వరల్డ్లో చాలా వెనుకబడి ఉన్నాం. ఉదాహరణకు ఫ్రెంచ్ అధీనంలో ఉన్నటువంటి, ఫ్రెంచ్ పాలనలో మగినటువంటి అనేక దేశాలకు చెందినటువంటి మేధావులు వీటన్నిటిని ప్రశ్నించారు. నేను 3 పేర్లు చెప్తాను. ఒకరు సిజైరు, ఫానను, మెమ్మీ అనేవాళ్ళు 3. సిజైర్ రాసినటువంటి డిస్కోర్స్ ఆన్ కలోనియలిజం చాలా వండర్ఫుల్ బుక్. డిస్కోర్స్ ఆన్ కలోనియలిజం అంటే వలసవాదం యొక్క ప్రభావం ఎంత ఉంటుంది మనకు తెలియకుండా మన మీద ఎంత ఉంటుంది. మనం ఎకనామిక్ ఇంపాక్ట్ గురించి ఆలోచిస్తున్నాం, సోషలాజికల్ ఇంపాక్ట్ గురించి ఆలోచిస్తున్నాం, సైకలాజికల్ ఇంపాక్ట్ గురించి మనం ఆలోచించట్లేదు. తిరుమలరావు గారు చెప్పారు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టకపోతే శిశు విద్యా మందిరంలో చేరడానికి పేరెంట్స్ చేర్పించడానికి ముందుకు రావటం లేదు అని. అంటే మనకు తెలియకుండా భావదాస్యం, అంటే మన భవిష్యత్తు ఆంగ్లంతోనే ముడిపడి ఉంది అన్నటువంటి ఆలోచన ఎంత దూరం వెళ్ళింది, ఎంత లోతుగా వెళ్ళింది, ఎన్ని కుగ్రామాలకు ఆ భావన చేరింది అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. కానీ ఈ విషయాల్ని ఆ ఫ్రెంచ్ థింకర్స్ చాలా బ్రహ్మాండంగా చెప్పారు. అట్లాగే బ్లాక్ స్కిన్ వైట్ మాస్క్స్ అనే పుస్తకం ఫానన్ రాశాడు. బ్లాక్ స్కిన్ వైట్ మాస్క్స్, చర్మమేమో నలుపు, కానీ ఈ నలుపు చర్మం కనపడకూడదని మనం ఏం చేస్తున్నాం, తెల్ల మాస్క్ పెట్టుకున్నాం. సో దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి, ఏ రకంగా మనం ప్రవర్తిస్తాము అనే విషయాన్ని గురించి. అట్లాగే ది కాలనైజర్ అండ్ ది కాలనైజ్డ్ అనే పుస్తకం మెంబీ రాశాడు. అంటే వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక కొత్త ఎపిస్టమాలజీ సృష్టిస్తున్నారు, కొత్త జ్ఞాన మీమాంస శాస్త్రాన్ని సృష్టించడానికి ఆయా దేశాలు చాలా గట్టిగా కృషి చేస్తున్నాయి. కానీ మనం కానీ, మన మేధావులు కానీ, ఆలోచనాపరులు కానీ ఇంకా ఆ దిశగా ఆలోచించడం లేదు. కాబట్టి ఈ భావదాస్యం నుండి మనం విముక్తి అవ్వటానికి మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ముందు
మనం ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తున్నాము అంటే వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మనం గుడ్డిగా నమ్మటం, వాటిని వెరిఫై చేసుకోకుండా కూడా నమ్మటం. ఉదాహరణకు వాళ్ళు చాలా కేటగిరీస్ సృష్టించారు. వాళ్ళు సృష్టించినటువంటి కేటగిరీస్ మనకు తెలుసు. హిందూయిజం అనే పదం సృష్టించింది బ్రిటిష్ వాడు, సిక్కిజం అనే పదం సృష్టించింది బ్రిటిష్ వాడు, ఆర్య ద్రావిడ పదాలు సృష్టించింది బ్రిటిష్ వాడు, అన్టచబుల్స్ అనే పదాన్ని సృష్టించిన వాడు బ్రిటిష్ వాడు, ట్రైబల్స్ అనే పదాన్ని సృష్టించిన వాడు బ్రిటిష్ వాడు. ఆ పదాలు మనం ఎందుకు మార్చటం లేదు? ఆర్య ద్రావిడ సిద్ధాంతానికి చారిత్రకంగా కానీ లేక జెనెటికల్గా కానీ ఎలాంటి ఎవిడెన్సు లేదు. అంబేద్కర్ లాంటి వాడు కూడా ఆ విషయాన్ని పరిశోధించి తేల్చి చెప్పాడు. అయినా కూడా మన పుస్తకంలో, మన చరిత్ర పుస్తకాల్లో ఇంకా ఆర్య ద్రావిడ సిద్ధాంతానికి సముచితమైనటువంటి స్థానమే ఇచ్చాము. ఆర్యన్ ఇన్నోవేషన్ థియరీ కాకపోతే ఆర్యన్ మైగ్రేషన్ థియరీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇంకా అదే మాట్లాడుతున్నాం, ఇంకా ఆ విషయాలే మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బిషప్ కాల్డ్వెల్ వచ్చి 1856లో ఈ దక్షిణాది భాషలకి ఉత్తరాది భాషలకి సంబంధం లేదు, దక్షిణాది భాషలకి సంస్కృతానికి సంబంధం లేదు, క్రైస్తవానికి దగ్గరగా ఏవైతే ఉన్నాయో అదే అసలైనటువంటి తమిళ మతము. తమిళ మతం వేరు, సనాతన ధర్మం వేరు. కాబట్టి సెయింట్ థామస్ అనేవాడు క్రీస్తు శిష్యుడు. అతను భారతదేశానికి ఎప్పుడు రాలేదు, కానీ ఒక కల్పన చేశారు, భారతదేశానికి వచ్చాడు. ఆయన్ని అక్కడ కపాలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆయన చంపేశారు అని సెయింట్ థామస్ మౌంట్ పెట్టారు మెడ్రాసులో. కొత్తగా మనకు ఈ రకమైనటువంటి ధోరణిలో ఆలోచనలు పెట్టినా కూడా మనం వాటిని అంగీకరిస్తున్నాము, వాటిని ప్రశ్నించడం మానేశాము. కాబట్టి వాళ్ళు ట్రోప్స్ చాలా ఉన్నాయి, ఆ ట్రోప్స్ని మనం ప్రశ్నించటం లేదు, అడగటం లేదు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం ప్రశ్నించాలి. మన మేధావులు ఎందుకు ఇంకా జేమ్స్ మిల్ చూపించిన బాటలోనే నడుస్తూ, అంటే పొలిటికల్లీ కరెక్ట్ భాష వాడుతున్నారు. వాడు కలోనియల్ మాస్టర్ కాబట్టి వాడు మనల్ని తిట్టేశాడు డైరెక్ట్గా, బార్బారిక్ అన్నాడు. ఇప్పుడు మనం ఆ రకమైనటువంటి భాష ఇప్పుడు వాడితే కొడతారు కాబట్టి అది మానేసి పొలిటికల్లీ కరెక్ట్ శానిటైజ్డ్ భాష ఉపయోగించి, మృదువైనటువంటి భాష ఉపయోగించి అవే భావాలని ఇంకా మన పిల్లలకు బోధిస్తున్నాము. కాబట్టి వీటన్నిటిని గురించి చర్చించడం కోసం, ఒక ఆలోచన రేకెత్తించడం కోసం ఈ భావదాస్య మూలాలు అనేటువంటి పుస్తకాన్ని తీసుకురావటం జరిగింది. దీని సహృదయతో నవయుగ భారతి వాళ్ళు ప్రచురించారు, వారికి ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని అందరూ చదివి దీని మీద విస్తృతమైన చర్చ జరపాలనేటువంటి నా కోరిక. నాకు ఈ పుస్తక రచనలో మైలవరపు సుధామోహన్ గారు అనే రచయిత నాకు సహకరించారు. వారు కెనడాలో ఉంటారు. వారు అంతకుముందు ఈ స్నేక్స్ ఇన్ ది గంగా పుస్తకాన్ని తెలుగులోకి సంక్షిప్తంలో తీసుకురావడం నాకు సహకరించారు. వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పుస్తకాన్ని మీరు అందరూ ఆదరిస్తారని, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి తిరుపతిరావు గారికి, ముందు మాట రాసినటువంటి విజయసారథి గారికి, ప్రచురించిన నవయుగ భారత సంస్థకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.